వెల్కమ్ టు తెలుగు ఫోకస్ టీవీ. నేను మీ శ్రీనివాస్ రెడ్డి. జగన్మోహన్ రెడ్డి గారు ఒక మాట చెప్పుకొచ్చారు. నిజంగా ఆ మాటతో ఆయన పైన అందరికి కూడా జాలి కలుగుతుందని కూడా చెప్పుకోవచ్చు. ఇంతటికి ఆయన ఏం మాట అన్నారు, ఆ మాటతో ఇక్కడ జాలి కలిగే విధంగా చెప్పినటువంటి మాట ఏంటనేది కూడా ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. తప్పు జరిగినప్పుడు హుందాగా ఒప్పుకోవాలి, డిగ్నిటీ అనేది కూడా వేసుకొని బట్టల్లోనూ లేదా తిరిగే కార్లలోనూ రాదనేది కూడా మనందరికీ తెలుసు. అప్పుడు అనుసరించేటువంటి విధానంలో కొంత డిగ్నిటీగా ఉండాలి. మనం ఏదైనా తప్పు చేసినప్పుడు కావచ్చు, లేదా ఏదైనా మనం మంచి చేసినా కానీ ఆ డిగ్నిటీ అనేది కూడా వేసుకునే డ్రెస్సుల్లోనో, హోదాలోనో, కార్‌లోనో తిరిగితే రాదు. కేవలం తప్పు చేసినప్పుడు కూడా దాన్ని మనం 100% ఒప్పుకోగలిగితేనే, తప్పుని తప్పుగానే ఒప్పుకున్నప్పుడే మన డిగ్నిటీ అనేది కూడా ఉంటుందని కూడా చెప్పుకోవచ్చు. అయితే ప్రజల ముందు ఒక మాట, 4 గోడల ముందు మరో మాట మాట్లాడితే అది డిగ్నిటీగా ఉంటుందా చెప్పండి? ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో 100% ఏ రాజకీయ నాయకులైనా సరే గతంలో వాళ్ళు చెప్పినటువంటి మాటలు నేను చెప్పలేదని ప్రస్తుతం అంటే ప్రజలందరికీ కూడా తెలిసిపోతుంది. ఆ వీడియో, ఈ వీడియో పక్కన పెట్టి ఆ రోజు మీరు చెప్పిన మాటలు ఇవి, ఈరోజు ఆ రోజు నేను చెప్పలేదని చెప్తున్నటువంటి మాటలు ఇవి అన్నట్టుగా కూడా వేసి వాళ్ళ పరువును కూడా పోతూ ఉంటుంది. అండ్ వాళ్ళ డిగ్నిఫైడ్ కూడా అంటే డిగ్నిటీ కూడా లేకుండా చేస్తూ ఉంటారు. ఇప్పుడు వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి వస్తున్నటువంటి కామెంట్లు, ఆయన పైన వస్తున్నటువంటి కామెంట్లు కూడా ఎలాగా ఉన్నాయి. గుంటూరు జిల్లా రెంటపాల గ్రామానికి జగన్ అంటే ఈ నెల 18వ తేదీన వెళ్ళిన విషయం మనందరికీ తెలిసిందే. అక్కడ ఎప్పుడో ఏడాది క్రితట ఆత్మహత్య చేసుకొని నాగమల్లేశ్వరరావు కుటుంబాన్ని కూడా పరామర్శించి ఆయన విగ్రహాన్ని ఆవిష్కరించారు. అయితే ఈ ప్రయాణం రాజకీయ ర్యాలీని, బల ప్రదర్శనం తలపించిందని ప్రత్యర్థులు అయితే అంటే కూటమి నేతలు కావచ్చు, తెలుగు తమ్ముళ్ళు కావచ్చు, జనసేన, బీజేపీ నేతలైతే ఇది ప్రత్యర్థి బలం, మాకు బలం ఉంది అని తలపించే విధంగా ప్రత్యర్థులపైన విమర్శలు గుప్పించారు కూడా. అయితే మరోవైపు జగన్ ప్రయాణించే బుల్లెట్ ప్రూఫ్ వాహనం కింద సింగయ్య అనే దళిత వైసీపీ కార్యకర్త నలిగి ప్రాణాలు పోయిన విషయం కూడా తెలిసిందే. దీనిపైన పోలీసులు కేసు నమోదు చేశారు. డ్రైవర్ రమణారెడ్డి A1 గాను, జగన్మోహన్ రెడ్డిని A2గా పేర్కొన్నారు. ఇప్పటికే రమణారెడ్డిని అరెస్ట్ చేశారు. ఇక మిగిలింది జగను, ఆయన పరివారంలో మాజీ మంత్రులు పేర్ని నాని, విడుదల రజని, అలాగే పిఏ వీరంతా ఇప్పుడు తమ పైన నమోదైనటువంటి కేసులు కొట్టివేయాలని కూడా కోర్టుకు అంటే కోరుతూ హైకోర్టును కూడా ఆశ్రయించారు. ఇతరుల సంగతి ఎలా ఉన్నా కానీ జగన్ దాఖలు చేసినటువంటి సుదీర్ఘ పిటిషన్ ఏదైతే ఉండదో 12 పేజీల్లో కూడా ఆయన చేశారు. ఆయన చేసిన వాదనలో కొంత ఆశ్చర్యం ఉందనేసి కూడా న్యాయవాదులు చెప్తున్నారు. ఇంతటికి జగన్ ఆ 12 పేజీల పిటిషన్లో వాదనలు ఏ విధంగా ఉన్నాయనేది కనుక మనం చూసినట్లయితే, నేను ప్రయాణించినటువంటి కారు బరువు 3500 కిలోలు, నాతో పాటు మరో 7గురు వరకు కూడా కారులో ఉన్నారు. వీరు బరువు ఎంత లేదనుకున్నా కానీ 500 కిలోలు ఉంటుంది. అంటే మొత్తం 4000 కిలోలు ఇంత బరువుతో ఉన్నటువంటి వాహనం సింగయ్య పైన ఎక్కితే ఆయన తల చిన్నపాటి గాయాలే ఎందుకు అయ్యాయి? ఇది నిస్సహాయంగా నా పైన మోపినటువంటి కుట్రపూరితమైనటువంటి కేసు అంటూ కూడా చెప్పుకొచ్చారు. ఎస్పీ సతీష్ కుమారు ముందు అసలు తమ వాహనం కానీ, తమ కాన్వాయ్ కానీ ఈ కేసులో లేవని చెప్పారు. 4 రోజుల తర్వాత తామే తొక్కి చంపామని కూడా చెబుతున్నారు. ఆయన మాటల్లో కొంత అనుమానం కలిగిందని, ఆయనను కూడా విచారించాలి. ఇంతటి ఆ విధంగా జగన్మోహన్ రెడ్డి గారు చెప్పడం, ఇంతలా మాట మార్చడం పైన నాకు అనేక అనుమానాలు కూడా ఉన్నాయంటూ కూడా సతీష్ కుమార్ పైన కూడా జగన్మోహన్ రెడ్డి అనుమానాలు అయితే వ్యక్తం చేశారు. నేను మాజీ ముఖ్యమంత్రిని, 5 ఏళ్ళు రాష్ట్రాన్ని పరిపాలించా, పైగా ఒక పార్టీకి అధ్యక్షుడిని, సమాజంలో గౌరవంగా గౌరవ ప్రతిష్టంగా జీవిస్తున్నటువంటి వ్యక్తిని. ఇప్పుడు నన్ను అరెస్ట్ చేస్తే నా ప్రతిష్టకు భంగం కలుగుతుంది. నన్ను అరెస్ట్ చేయడాన్ని మా పార్టీ కార్యకర్తలు జీర్ణించుకోలేరు కాబట్టి కేసును కొట్టివేయండి అని కూడా చెప్పడం జరిగింది. నిజంగా ఇది కొంత ఆశ్చర్యానికి గురి చేసినా కానీ ఇక్కడ పరిస్థితులు ఆయన ఆయనకి జగనన్నకు మనం చాలాసార్లు చాలా సందర్భాల్లో కూడా చెప్పుకున్నాం. ఆయనకి స్క్రిప్ట్ ఎవరు రాయిస్తారో కానీ ఆ విధంగా. అయితే ప్రతిష్ట కార్యకర్తల సహించలేరని అదే పదాలను
న్యాయవాదులు సైతం అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. కేసులకు ప్రతిష్టకు సంబంధం ఉంటుందని చెబుతున్నారు. నేరం జరిగినప్పుడు హుందాగా ఒప్పుకుంటే శిక్ష తీవ్రత అనేది కూడా తగ్గించే అవకాశం ఉంటుంది తప్ప ఇలా వితండవాదం చేయడం సరికాదంటున్నారట న్యాయవాదులు కూడా. కాగా ఈ పిటిషన్ పైన గురువారం హైకోర్టులో విచారణ జరిగింది. అయితే వాయిదా వేయడం కూడా జరిగింది. మరి ఈ కేసులో నిజంగా జగన్మోహన్ రెడ్డి గారిని అరెస్ట్ చేస్తారా లేదా తెలియాలంటే మరి నెక్స్ట్ వాయిదాలో ఎటువంటి తీర్పు ఇస్తారు, లేదా ఆ వాయిదాలు అలా కొనసాగుతూ పోతుందా లేదా అనేది కూడా చూడాల్సినటువంటి పరిస్థితి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ బటన్ ఒకటి మాత్రం మర్చిపోకండి. మరో వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తుంది తెలుగు ఫోకస్ టీవీ ఛానల్.